ఓకే. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. లాస్ట్ వీడియోస్‌లో మనం నైన్త్ క్లాస్ ఎన్‌సీఈఆర్టీ పాలిటీ కంప్లీట్ చేసుకున్నాం. దాన్ని డెమోక్రటికల్ పాలిటిక్స్ 1 అంటారు. అండ్ ఇప్పుడు 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్టీ పాలిటీ స్టార్ట్ చేయబోతున్నాం ఈ వీడియోతో. దీన్ని డెమోక్రటికల్ పాలిటిక్స్ 2 అంటారు. 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్టీని డెమోక్రటికల్ పాలిటిక్స్ 2 అంటారు. అండ్ నైన్త్ క్లాస్ ఎన్‌సీఈఆర్టీని డెమోక్రటిక్ పాలిటిక్స్ 1 అంటారు. సో 1 కంప్లీట్ అయిపోయింది పార్ట్ 1 అండ్ 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్టీ పార్ట్ 2 స్టార్ట్ చేస్తున్నాం ఈ వీడియో నుంచి. అండ్ 10థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్టీలో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి పాలిటీలో పవర్ షేరింగ్ అంటే మనకు ఆ నేమ్లోనే అర్థమవుతుంది. పవర్ని షేర్ చేయడం అన్నమాట, పవర్ని పంచడం అన్నమాట. సో ఈ పవర్ అనేది ఎక్కడ పంచాలి అండ్ ఎలా పంచాలి, సో ఎలా పంచితే ఆ పవర్ షేరింగ్ అనేది అడ్వాంటేజ్ అయ్యిద్ది, ఎలా పంచితే డిసడ్వాంటేజ్ అయ్యిద్ది. ఓకే, పవర్ షేరింగ్ వల్ల ఉపయోగం ఉంటేనే కదా మనం పవర్ షేరింగ్ని అడాప్ట్ చేసుకున్నది. సో డిసడ్వాంటేజెస్ ఉపయోగం లేకపోతే దాన్ని అడాప్ట్ చేసుకోము. సో ఎలా చేస్తే ఉపయోగం ఉండిద్ది, సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు 10th క్లాస్ ఎన్‌సీఈఆర్టీలో, డెమోక్రసీ డస్ నాట్ రెస్ట్ పవర్ విత్ ఎనీ వన్. సో డెమోక్రసీలో ఒకరి చేతిలోనే పవర్ ఉండడం, ఒకరే రూల్ చేయడం. సో పవర్ మొత్తం ఒకరి చేతిలోనే ఉండదన్నమాట. ఒక కమ్యూనిటీకి కానీ, ఒక వర్గానికి కానీ, ఒక ప్లేస్కి కానీ పవర్ అయితే ఇవ్వరు. సో పవర్ అనేది షేరింగ్ అవ్వాలి, అందరికీ ఈక్వల్గా పంచాలన్నమాట. ఈ పవర్ షేరింగ్ అనేది మనకు గవర్నమెంట్ డివైడ్ అయింది, 3 భాగాల్లో డివైడ్ అయింది. ద పవర్ షేరింగ్ అమాంగ్ లెజిస్లేచర్. సో లెజిస్లేచర్ అంటే ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ. అందులో కూడా ఈ లెజిస్లేచర్ ఏం చేసిద్ది, ఆ లాస్ని మేక్ చేసిద్ది. ఓకే, సో వీళ్ళు పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ కూర్చొని లాస్ మేక్ చేస్తారు, ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. సో వీళ్ళల్లో కూడా కొన్ని మళ్ళీ పవర్ షేరింగ్ ఉంటుంది. అంటే అందరూ ఒక కమ్యూనిటీకి, అందరూ ముస్లిమ్సే, అందరూ హిందూసే, అందరూ తెలుగు పీపులే ఇలా ఉంటారు. సో ముస్లిమ్స్లో కొంత రిజర్వేషన్, హిందూస్లో కొందరు ఉంటారు, అండ్ క్రిస్టియన్స్లో కొందరు రిజర్వేషన్స్, అంటే క్యాస్ట్ పరంగా ఎస్సీ ఎస్టీస్. సో అందరికీ పవర్ అనేది షేర్ అయ్యింది ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లో కూడా, లెజిస్లేచర్లో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ ఏం చేసింది, ఈ లెజిస్లేచర్ వాళ్ళు లా మేకింగ్ చేస్తారు కదా, సో ఆ లాస్ని ఎగ్జిక్యూట్ చేస్తారు, అమలు పరుస్తారు ఈ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దీంట్లో కూడా అన్ని కేటగిరీస్ ఉంటారు. వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ప్రైమ్ మినిస్టర్స్ కానీ, మినిస్టర్స్ కానీ. ఓకే, వీళ్ళు లాస్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తారు కదా. సో వీళ్ళు కూడా మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వల్ల వస్తారు వీళ్ళు. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాళ్ళు, ఎంఆర్ఓస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వీళ్ళందరూ ఎగ్జామ్స్ ద్వారా వస్తారు. వీళ్ళకి కూడా అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. ఓకే, ఇక్కడ తెలుగు పీపుల్ ఉంటారు, తమిళ్ పీపుల్ ఉంటారు, అండ్ తెలంగాణ పీపుల్ ఉంటారు, హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. సో అందరూ ఈ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్లో పవర్ అయితే అందరికైతే ఉండిద్ది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జ్యుడిషరీ. ఇప్పుడు లా మేకింగ్ అండ్ లా ఎగ్జిక్యూట్ అని మాట్లాడుకున్నాం కదా. సో లాని మేక్ చేసేది వీళ్ళు, ఆ లాని ఎగ్జిక్యూట్ చేసేది, అమలు పరిచేది ఎగ్జిక్యూటివ్. ఓకే, ఇప్పుడు జ్యుడిషరీ వర్క్ ఏంటంటే ఈ లెజిస్లేచర్ లా మేకింగ్ అండ్ ఈ ఎగ్జిక్యూటివ్ వల్ల ఈ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లా ఎగ్జిక్యూట్ చేస్తారు. సో వీరి రెండిట్లో ఏదైనా ఆ వివాదం వస్తే, ఏదైనా డిస్ప్యూట్ వస్తే, ఏదైనా గొడవ కానీ రైజ్ అయితే, సో ఆ గొడవని, ఆ డిస్ప్యూట్ని సాల్వ్ చేయడం కోసం జ్యుడిషరీ అన్నమాట. ఓకే, ఇది పవర్ షేరింగ్. సో ఈ 3 అనేది గవర్నమెంట్ని, మన డెమోక్రసీ కంట్రీలో గవర్నమెంట్ డివైడ్ అయిన 3 పార్ట్స్ అన్నమాట. గవర్నమెంట్స్ యొక్క ఆర్గాన్స్ ఇవి: లెజిస్లేచర్ లా మేకింగ్, ఎగ్జిక్యూటివ్ లాని అమలు పరిచేవాళ్ళు, ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు, జ్యుడిషరీ. ఇక్కడ ఏదైనా వివాదం వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి జ్యుడిషరీ అన్నమాట. కోర్ట్స్, హైకోర్ట్స్, సుప్రీం కోర్ట్స్. ఓకే, సో ఈ లెజిస్లేచర్ గురించి, ఎగ్జిక్యూటివ్ గురించి, జ్యుడిషరీ గురించి అయితే మనం లాస్ట్ 9th క్లాస్ ఎన్‌సీఈఆర్టీలో 4th చాప్టర్లో క్లారిటీగా ఇచ్చారనమాట. సో మీరు 9th క్లాస్ ఎన్‌సీఈఆర్టీ 4th చాప్టర్ సో ఈ ఛానల్లోనే చూడొచ్చు మీరు. ఓకే, మనకి పవర్ షేరింగ్ అనేది క్లారిటీగా అర్థం కావడం కోసం 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఒకటి బెల్జియం అండ్ ఇంకోటి శ్రీలంక. సో బెల్జియంలో కండిషన్ ఏంటంటే, ఇక్కడ ఎథనిక్ గ్రూప్స్ ఉన్నాయి బెల్జియంలో అండ్ శ్రీలంకలో. ఎథనిక్ గ్రూప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరూ ఒక గ్రూప్గా, అండ్ తెలుగు పీపుల్ ఒక గ్రూప్గా, తమిళ్ పీపుల్ ఒక గ్రూప్గా, ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఒక గ్రూప్గా, తెలంగాణ పీపుల్ ఒక గ్రూప్గా, హిందూస్ ఒక గ్రూప్, ముస్లిమ్స్ ఒక గ్రూప్. సో ఈ గ్రూప్స్ని ఎథనిక్ గ్రూప్స్ అంటారు. ఓకే, సో ఈ బెల్జియంలో, శ్రీలంకలో ఎథనిక్ కాంపోజిషన్ అంటే ఎథనిక్ గ్రూప్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఆ ఎథనిక్ గ్రూప్స్ మధ్య ఎలాంటి గొడవలు అవుతున్నాయి, ఎలాంటి డిస్ప్యూట్స్ అవుతున్నాయి, సో దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు ఈ 2 కంట్రీస్ అని ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. పవర్ షేరింగ్ హెల్ప్ అయిందా లేదా ఈ ఎథనిక్ గ్రూప్స్ని ఎథనిక్ గ్రూప్స్ యొక్క ఇష్యూస్ని సాల్వ్ చేయడం కోసం ఈ పవర్ షేరింగ్ అనేది యూజ్ అయిందా లేదా. ఓకే, సో దాని గురించి ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. ఫస్ట్ బెల్జియం గురించి తెలుసుకుందాం. బెల్జియం యొక్క కండిషన్ ఏంటంటే, అది చాలా చిన్న స్టేట్ అన్నమాట, హర్యానా కన్నా చిన్న స్టేట్.
ఒక యూరప్ కాంటినెంట్లో ఉందన్నమాట. అండ్ దీంట్లో పాపులేషన్ వచ్చేసరికి 1 crore పీపుల్ ఉంటారు. అండ్ కాకపోతే ఈ 1 crore కోటి మందిలో కూడా ఎథనిక్ కాంపిటీషన్ ఎక్కువగా ఉండిద్దన్నమాట. ఎక్కువగా డచ్ అండ్ ఫ్రెంచ్ పీపుల్ ఉంటారు. ఓకే, చిన్న కంట్రీ అండ్ 1 crore కోటి పాపులేషన్ ఉంటారు. అండ్ దీంట్లో కూడా ఎథనిక్ కాంపిటీషన్ అంటే ఎథనిక్ గ్రూప్స్ డచ్ పీపుల్ అండ్ ఫ్రెంచ్ పీపుల్ ఉంటారు. ఈ డచ్ పీపుల్ వచ్చేసరికి ఫ్లెమిష్ రీజియన్లో ఉంటారు. ఫ్లెమిష్ అనేది ఒక ప్లేస్ పేరు అనమాట. ఆ ప్లేస్లో ఉంటారు డచ్ పీపుల్. ఎంత పర్సెంట్? 59% ఉంటారు. అండ్ ఈ 40% మిగతా 40% ఉంటారు కదా, సో 41%. కాకపోతే 40% ఏమో ఫ్రెంచ్ వాళ్ళు ఉంటారు అండ్ 1% జర్మన్ వాళ్ళు ఉంటారు. సో ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారంటే వలోనియా అనే రీజియన్లో ఉంటారు. 40% ఉంటారు. అంటే ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు మైనారిటీస్ అండ్ డచ్ మాట్లాడే పీపుల్ మెజారిటీస్ అన్నమాట. అండ్ ఈ 1% జర్మన్ మాట్లాడే పీపుల్ ఉంటారు. కానీ ఇది టోటల్గా కంట్రీ మొత్తం మీద, సో కంట్రీ మొత్తం మీద 59% మెజారిటీ డచ్ పీపుల్ ఉన్నారు అండ్ 40% మైనారిటీ ఫ్రెంచ్ పీపుల్ ఉన్నారు. కానీ ఆ క్యాపిటల్ రాజధాని ఇష్యూకి వచ్చేసరికి ఆ యొక్క బెల్జియం యొక్క రాజధాని ఏంటిది? బ్రుసెల్స్. సో ఈ బ్రుసెల్స్ సిటీకి వచ్చేసరికి 80% ఫ్రెంచ్ పీపులే ఉన్నారు. 20% డచ్ పీపుల్ ఉన్నారు. సో ఈ డచ్ పీపుల్ ఎక్కువ ఎక్కడున్నారు? సో పల్లెటూరులో కానీ సో ఆ ప్లేసెస్లో ఉన్నారు. రాజధానిలో అయితే వాళ్ళు లేరు. కానీ ఈ ఫ్రెంచ్ పీపుల్ ఎక్కువగా ఉన్న 40%లో కూడా చాలామంది ఫ్రెంచ్ పీపుల్ క్యాపిటల్ సిటీలో ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఫ్రెంచ్ పీపుల్కి ఎడ్యుకేషన్లో కానీ లేకపోతే ఒక బిజినెస్ పరంగా కానీ రిచ్గా బ్రతికే స్కోప్ అయితే వీళ్ళకే ఎక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళు సిటీస్లో ఉంటున్నారు, ఎక్కువ పాపులేషన్. ఓకే, వీళ్ళు డచ్ పీపుల్ మెజారిటీస్ అయినా కానీ సిటీస్లో 20% ఉంటున్నారు. సో వీళ్ళు వెనకబడ్డారనమాట. సో మైనారిటీ ఫ్రెంచ్ స్పీకింగ్ ఆర్ రిచ్ అండ్ పవర్ఫుల్. సో వీళ్ళు క్యాపిటల్ సిటీలో ఉండడం వల్ల ఈ మైనారిటీ ఫ్రెంచ్ ఎవరైతే ఉన్నారో సో కంట్రీ మొత్తం మీద 40%. కాకపోతే సిటీ రాజధానిలో ఎంతమంది ఉన్నారు? 80% ఉన్నారు. సో వీళ్ళు రిచ్ అండ్ పవర్ఫుల్. సో పవర్స్ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటున్నాయి. అండ్ రిచ్ బిజినెస్ చేయడం కానీ సో డబ్బులు సంపాదించడం కానీ వీళ్ళే ఎక్కువ చేస్తున్నారు ఫ్రెంచ్ పీపుల్. సో డెవలప్మెంట్ అనేది ఫ్రెంచ్ పీపుల్కే వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు, డచ్ పీపుల్ ఏం చేశారు, ఒక వాయిస్ అయితే రైజ్ చేశారు. ఓకే, సో నిరసనలు అయితే రైజ్ చేశారు. ఎందుకని? సో వీళ్ళు 59% ఉన్నారు కంట్రీ మొత్తం మీద మెజారిటీ. సో వీళ్ళ కంట్రీ అది మా కంట్రీ కదా, సో మాకు హక్కులు అయితే ఏం లేవు, సో మొత్తం ఫ్రెంచ్ పీపులే తీసుకుంటున్నారు రాజధానిలో ఉండి వాళ్ళు అని వీళ్ళు వాయిస్ రేస్ చేసి వీళ్ళ తర్వాత ఏమైంది వీళ్ళకి, సో ఎకనామిక్గా అండ్ ఎడ్యుకేషనల్గా డెవలప్ అయ్యారు డచ్ పీపుల్ కూడా. సో వాళ్ళకి సమానంగా వాళ్ళు రిచ్ అండ్ పవర్ఫుల్ ఎలా అయితే అయ్యారో వీళ్ళు కూడా ఎకనామికల్గా స్ట్రాంగ్ అయ్యారు అండ్ ఎడ్యుకేషన్లో కూడా ముందుకు వచ్చారన్నమాట డచ్ పీపుల్. ఓకే, సో ఆ తర్వాత సో ఈ 1950s అండ్ 1960s టెన్షన్ బిట్వీన్ దెమ్. సో ఆ రెండింటి మధ్య టెన్షన్ వాతావరణం అయితే ఉందన్నమాట ఫ్రెంచ్ పీపుల్ అండ్ డచ్ పీపుల్ మధ్య ఇన్ 1950s అండ్ 60sలో. సో అదేంటి, మెయిన్లీ ఇన్ బ్రుసెల్. సో ఆ రాజధాని ఉంది కదా, సో రాజధానిలో ఎవరు, ఇక్కడ కంట్రీలో మెజారిటీగా ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో డచ్ పీపుల్ అక్కడ మైనారిటీస్ అయ్యారు అండ్ మైనారిటీస్ అక్కడ మెజారిటీస్ అయ్యారు ఫ్రెంచ్ వాళ్ళు. సో హియర్ డచ్ ఆర్ ద మైనారిటీస్ ఇన్ బ్రెజిల్, ఓవరాల్ ద కంట్రీ మెజారిటీస్. సో ఆ రాజధానిలో మైనారిటీస్గా ఉన్నారు, కంట్రీలో మెజారిటీస్గా ఉన్నారు. సో వాళ్ళకి అండ్ ఫ్రెంచ్ పీపుల్కి మధ్య ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉందన్నమాట. సో ఈ యొక్క బెల్జియం అనే కంట్రీలో ఆ యొక్క రాజధానిలో ఎస్పెషల్గా సో ఆ టెన్షన్ని తగ్గించడం కోసం పవర్ షేరింగ్ అనేది ఇక్కడ చాలా యూజ్ అయింది. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. నెక్స్ట్ శ్రీలంక గురించి చూద్దాం ఇప్పుడు. సో శ్రీలంక గురించి ఒక కండిషన్ ఏంటి, సో ఇప్పుడు బెల్జియం యొక్క పొజిషన్ చూసాం మనం. ఓకే, డచ్ పీపుల్ ఫ్రెంచ్ పీపుల్ మధ్య వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు శ్రీలంక గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ శ్రీలంకలో ఇట్ ఈస్ అన్ ఐలాండ్, ఒక ఐలాండ్ అనమాట. ఓకే, శ్రీలంక అనేది. ఓకే, అండ్ అబౌట్ 2 crore పాపులేషన్, చిన్న కంట్రీ అది కూడా. సో 2 కోట్ల పాపులేషన్. సో హర్యానా లాగే, సో చిన్న కంట్రీ అండ్ హర్యానాలో కూడా 2 crore పాపులేషన్ దగ్గరగా. సో ఇక్కడ కూడా 2 crore పాపులేషన్ ఉంది అండ్ విత్ డైవర్సిటీ పాపులేషన్. సో డైవర్సిటీ అంటే విభిన్నమైన కల్చర్ అని కానీ లాంగ్వేజ్ స్పీకింగ్ కానీ అక్కడ ఉన్నారన్నమాట. సో మన కంట్రీలో ఎలా అయితే ఉన్నారో హిందూస్ ముస్లిమ్స్, సో అక్కడ కూడా అండ్ తమిళ్ మాట్లాడేవాళ్ళు, తెలుగు మాట్లాడేవాళ్ళు, మరాఠీ, కన్నడ, సో ఇలాగా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి మన కంట్రీలో ఇండియాలో అండ్ డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి. సో ఇలాగే మన శ్రీలంక అనే కంట్రీలో కూడా సో మెజారిటీ గ్రూప్స్ అండ్ మైనారిటీ గ్రూప్స్ రెండూ ఉన్నాయి. సో డిఫరెంట్ డైవర్సిటీ పాపులేషన్ అయితే ఉంది. సో దీంట్లో మేజర్ గ్రూప్స్ ఏంటి, సిన్హలా మాట్లాడేవాళ్ళు. సో లాంగ్వేజ్ బేస్ మీద మేజర్ గ్రూప్స్ డివైడ్ అయింది. సిన్హలా మాట్లాడేవాళ్ళు 74% ఉన్నారు. వీళ్ళు బుద్ధిస్ట్ పీపుల్ అన్నమాట. బుద్ధిజం అని వాళ్ళు అడాప్ట్ చేసుకున్న వాళ్ళు.
అండ్ సెకండ్ పొజిషన్లో తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో తమిళనాడుకి దగ్గరగా ఉన్న స్టేటే కదా, తమిళనాడుకి దగ్గరగా ఉన్న కంట్రీయే కదా శ్రీలంక. తమిళ్ మాట్లాడే పీపుల్ 18% ఉన్నారు. వీళ్ళలో తమిళ్ మాట్లాడే వాళ్ళు హిందూస్ కొంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ కొంతమంది ఉన్నారు. ఓకే. సో ఈ తమిళ్ మాట్లాడే వాళ్ళలో కూడా 2 టైప్స్ ఆఫ్ తమిళ్స్ ఉన్నారు. ఒకటి శ్రీలంకన్ తమిళ్స్, అంటే ఎప్పటి నుంచో అక్కడే ఉంటున్నారు వాళ్ళు, శ్రీలంక వాళ్ళ ఓన్ కంట్రీ అనమాట. ఇంకొకటి వచ్చేసరికి వాళ్ళు 13% ఉన్నారు శ్రీలంకన్ తమిళ్స్, శ్రీలంక వాళ్ళ ఓన్ కంట్రీ. సో అలాంటి వాళ్ళు 13% ఉన్నారు. మిగతా 5% వచ్చేసరికి ఇండియన్ తమిళ్స్ అంటే ఇక్కడ నుంచి అక్కడ శ్రీలంకకి మైగ్రేట్ అయ్యారు. ఓకే, బ్రిటిష్ వాళ్ళ టైంలో వాళ్ళు ప్లాంటేషన్ పర్పస్ కోసం వాళ్ళ ఫిజీలో కూడా మాట్లాడుకుందాం మనం. ఓకే, ఇండియన్ ఫిజీస్ అని, ఎందుకు బ్రిటిష్ వాళ్ళని అక్కడ తీసుకెళ్లారు. 9th క్లాస్ నుంచి మాట్లాడుకున్నాం ఫిజీ గురించి. సో ఇక్కడ కూడా సేమ్ పొజిషన్. సో శ్రీలంకకి ఇండియన్స్ని తీసుకువెళ్ళారు బ్రిటిష్ వాళ్ళు. సో వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు, ఏదో వర్క్ కోసం తీసుకువెళ్ళారు, ఇంకా వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు. సో వాళ్ళని ఇండియన్ తమిళ్స్ అంటారు. సో వీళ్ళు 2 టైప్స్. ఓకే, శ్రీలంకన్ తమిళ్స్ అండ్ ఇండియన్ తమిళ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఇంకా 7% ఉంటారు కదా, 7% పాపులేషన్ ఉండేది కదా, ఇక్కడ 17%, 18% చెప్పుకుందాం. సో వాటి గురించి. సో ఇంకా 7% పాపులేషన్ అంటే మిగిలింది. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు క్రిస్టియన్స్ అన్నమాట. వాళ్ళు బుద్ధిస్ట్ కాదు, హిందూస్ కాదు, ముస్లిమ్స్ కాదు, వాళ్ళు క్రిస్టియన్స్ అన్నమాట. వాళ్ళు తమిళ్ మాట్లాడతారా లేకపోతే సిన్హలా మాట్లాడతారా అంటే వాళ్ళు రెండిట్లో ఉన్నారు. సో తమిళ్లో కొంతమంది ఉన్నారు అండ్ సిన్హలలో కొంతమంది ఉన్నారు. సో రెండిట్లో వాళ్ళు అవైలబుల్గా ఉన్నారు. సో ఈ శ్రీలంక అండ్ బెల్జియం 2 కంట్రీస్ గురించి చూసాం ఈ వీడియోలో. సో మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి. బెల్జియంలో ఎంజాయ్డ్ బై డచ్చా, సో డచ్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు కదా, వాళ్ళే ఎంజాయ్ చేస్తారా, లేకపోతే బ్రెజిల్ అనే రాజధానిలో, సో బెల్జియం యొక్క రాజధానిలో కాంపిటీషన్ బిట్వీన్ డచ్ అండ్ ఫ్రెంచ్ ఉంది కదా, సో అప్పుడు ఎలా అయింది. సో మెజారిటీ అక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు అండ్ డచ్ వాళ్ళు మైనారిటీస్ అయ్యారు. ఓవరాల్ కంట్రీ డచ్ అయితే ఎక్కువ ఉన్నారు ఓవరాల్గా కంట్రీ అయితే. ఓకే, సో ఈ పొజిషన్ని, దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంది బెల్జియం, ఓకే, ఏ వేలో సాల్వ్ చేసుకుంది. అండ్ శ్రీలంకలో కూడా సో సిన్హలా మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, 74% ఉన్నారు. ఓకే, మిగతా 18% అండ్ 7% ఎవరు ఉన్నారు, సిన్హలా మాట్లాడే వాళ్ళు బుద్ధిస్ట్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు. ఓకే, అండ్ తమిళ్ మాట్లాడే వాళ్ళు ఎవరు, సో హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ అండ్ క్రిస్టియన్స్ కానీ. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు, 18% ఉన్నారు. సో సిన్హలా వాళ్ళు మెజారిటీగా ఉన్నారు కాబట్టి సిన్హలా వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు పవర్ మొత్తాన్ని. ఓకే, పవర్ మొత్తాన్ని వాళ్ళ గ్రిప్లోనే ఉందా. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి. ఓకే, సో దాని గురించి దీని యొక్క సొల్యూషన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో ఈ 2 కంట్రీస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.